హలో వివర్స్, ఎలా ఉన్నారు? ఇవాళ అయితే నేను సింపుల్గా చేసుకునే ఇన్స్టెంట్ దోశ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి 1/2 కిలో మైదానైతే యాడ్ చేస్తున్నాను. 1/2 కిలో మైదా యాడ్ చేసుకున్న తర్వాత అలాగే అందులోకి 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని అయితే యాడ్ చేయాలి. శనగపిండిని యాడ్ చేసుకున్న తర్వాత అలాగే అందులోకి సోజీ రవ్వను కూడా యాడ్ చేయాలి. సోజీ రవ్వ యాడ్ చేయడం వలన దోశ క్రిస్పీగా మరియు క్రంచీగా అయితే వస్తాయి. అలాగే అందులోకి జీరాను కూడా యాడ్ చేస్తున్నాను. జీరాను యాడ్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ని అయితే వేయాలి. సాల్ట్ను వేసుకున్న తర్వాత అందులోకే వంట సోడాను కూడా యాడ్ చేయండి. వంట సోడాను వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా నేను చూపించిన విధంగా బాగా కలుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే ముద్దగా రాకుండా కలుపుకోవాలి. నేనైతే స్పూన్ తోటే కలిపేస్తున్నాను. మీ దగ్గర స్మాషర్ ఉన్నా కూడా స్మాషర్తో కూడా కలుపుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిని అయితే దోశ బ్యాటర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయితే పిండిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ పప్పుల పొడిని అయితే యాడ్ చేయాలి. పప్పుల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి సరిపడా కారంని కూడా యాడ్ చేసేయండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేయండి. సాల్ట్ను వేసుకున్న తర్వాత స్పూన్ తోటి బాగా ఈ 3 కలిసేంత వరకు బాగా కలుపుకోండి. నేను చూపించిన విధంగా అయితే ఇలా బాగా కలుపుకోవడం వల్ల చట్నీ అనేది బాగా వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ తీసుకొని కొద్దిగా ముద్దలుగా కాకుండా కలుపుకోండి. చట్నీ మనకు సేమ్ ఎలా ఉంటుందో అలా వచ్చేంత వరకు కొద్దిగా అయితే వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడైతే మనకు చట్నీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి పోపునైతే వేసేసుకుందాం. ఈ చట్నీ అయితే దోశలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండిని అయితే తీసుకొని ఇప్పుడు బాగా కలుపుకొని ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యేంత వరకు పెట్టి హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆయిల్ని అయితే ప్యాన్ మీద అప్లై చేయండి. ప్యాన్ మీద ఆయిల్ అప్లై చేసిన తర్వాత బాంబే రవ్వ దోశనైతే మనం ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే వేసేసేయండి. వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత దోశ అయితే ఇలా రెడ్గా వచ్చేంత వరకు ఉంచండి. ఇప్పుడైతే మనం దోశను టర్న్అవుట్ చేసేద్దాం. ఇలా 2 సైడ్స్ బాగా కాల్చుకున్న తర్వాత
2 సైడ్స్ బాగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడైతే మనం దోశను ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసేసారా ఎంత బాగా వచ్చినాయో. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.